ఈరోజు క్రైస్తవ సమాజంలో చేసే భక్తికి మూలాంశం అదే కదా. ఎందుకు మనం భక్తి చేస్తున్నాం, ప్రభు దగ్గరికి వస్తున్నామంటే మనకు నిజం తెలిసింది. అదేంటంటే మనకి చావు ఉంది, తదుపరి దేవుని యొద్దకు మనం వెళ్ళాలి. ఈ భావంతో వస్తున్నాం తప్ప యేసు ప్రభు నమ్మితే మనం తల మీద ఏదో ఇక్కడే ఒక పురోహితుడు శతగోపురం నెత్తి మీద తదాస్తు అని పెట్టినట్లు ఆయన మన నెత్తి మీద ఏం కిరీటాలు ఏం పెట్టాడు. ఇక్కడ ఉండగా ఏమీ లేదు. ఒక మాటలో చెప్పాలంటే భూమి మీద యేసు ప్రభు నమ్మిన వాళ్ళు చాలా పోగొట్టుకోవాలి. ఇది వాస్తవం. యేసు ప్రభు యొద్దకు వచ్చిన తర్వాత ప్రాణముతో సహితం ద్వేషించుకుంటేనే తప్ప, అసహించుకుంటేనే తప్ప ప్రభువులోకి వచ్చి సంపాదించుకునేవారు చాలా తక్కువ. ప్రభువులోకి వచ్చిన తర్వాత ఎక్కువ శాతం పోగొట్టుకునేవారు ఎక్కువ. నిజమైన భక్తి కావాలనుకున్న వారు పోగొట్టుకుంటారు. ప్రభు ద్వారా ఏదో రూపాయి సంపాదించాలన్న వారు ఆ భావంతో ఉంటారు. కానీ బైబిల్ మనకి ఏం నేర్పిస్తుంది వాక్యం అంటే, నా యొద్దకు వచ్చి పోగొట్టుకుంటానంటే నన్ను వెంబడించాలి.